ఈ కలుషితమైన ప్రపంచంలో డబ్బు కోసం, భూమి కోసం ఎలా ఎదిగిపోవాలని ఈ కలుషితమైన ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఆడిని మోసం చేసి, ఈడిని మోసం చేసి, నమ్మునోడిని మోసం చేసి, లేదా ఈ వ్యాపారంలో మోసం చేసి, ఆఫీసర్ని మోసం చేసి, ఏదో ఒక మోసం చేసి ఎదిగిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ కలుషితమైన ప్రపంచంలో క్రీస్తుని నమ్మకంగా బలంగా నమ్మేసి, ఈ కలుషితమైన ప్రపంచంలో కలిసిపోకుండా, డబ్బు కోసం, భూమి కోసం అక్రమంగా ఏది ఆశించకుండా నిజాయితీగా బతికేసే ఒక జీవితం ఉందంటే నువ్వు నమ్మగలవా? సరే, డబ్బు లేకపోయినా పర్లేదు సార్, భూమి లేకపోయినా పర్లేదు సార్, ఆస్తులు లేకపోయినా పర్లేదు సార్, సుఖాలు లేకపోయినా పర్లేదు సార్, మాకు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా పర్లేదు సార్, ఏమీ లేకపోయినా పర్లేదు సార్, మేము దేవుడిని నమ్ముకుని నిజాయితీగా బతికేస్తాం, చచ్చిపోయేలోపు రూపాయి సంపాదించకపోయినా పర్లేదు సార్, అలాగే చచ్చిపోతామని ఒక లైఫ్ ఉందని బైబిల్ చెప్తుంది. నమ్మగలవా? ఆ దేవుడిని ఆ స్థాయికి కలుషిత ప్రపంచంలో కలిసిపోకూడదనే చెప్పండి. ఇశ్రాయేలుని 70 సంవత్సరాల వరకు చెరగుండా నడిపించడానికి సిద్ధపడిపోయాడు. ఆ స్థాయికి విశ్వాసంలో పెంపొందింపజేయాలనే ఈరోజు నీ జీవితంలో ఒకవేళ శ్రమలు పెడుతున్నాడేమో. నువ్వు ఎదగాలి. ఎంత ఎదగాలి అంటే, నా దేవుని కృపను నేను కల్లారా చెప్పండి చూడాలి. మరి ఈ లైఫ్లో, ఈ టైంలో నువ్వు ధైర్యం ఏంటంటే, నువ్వు నమ్మాల్సిన మాట, నాకు వాక్యం ఉంది, వాక్యం చెప్పింది, వాక్యాన్ని నమ్మేస్తున్నాను. అది కాదు నీ ఆస్తి ఏంటంటే, నాకు వాక్యమే ఆస్తి సార్. అది కాదురా, రేపు పొద్దున్న నీ పిల్లల భవిష్యత్తు అంటే, దేవుడిని నమ్మాడు సార్, ఆయన మేమేమో అనుకుని బతికితే మా పిల్లలను దేవుడు తరతరాలు ఆశీర్వదిస్తాను. అలా కాదురా, కనీసం ఏదో ఒక పాలసీ అన్న, ఒక సీటీ అన్న పాడకపోతే ఎట్టా కుదురుతురా అబ్బాయి అంటే, సార్ ఒప్పుకుంటే కడతాను సార్, కానీ అన్యాయంగానే ఎదగలేను సార్, నేను దేవుడి మీద అనుకుంటాను సార్, నా పిల్లల భవిష్యత్తు దేవుడు చూస్తాను. ఎంత నమ్మకంగా చెప్పగలవా? అడ్డంగా 100 రూపాయలు వస్తాయి, ఎలాగన్నా ఉండగలవా? ఇలా పోతే 1000 రూపాయలు వస్తాయి, ఎలాగన్నా ఉండగలవా? ఇట్టే ఇలా అబద్ధం ఆడితే 1,00,000 కలిసి వస్తుంది, అబద్ధం ఆడకుండా ఉండగలవా? సహోదరుడిని నమ్మిన నమ్మకాన్ని ఈజీగా మోసం చేయకుండా ఉండగలవా? నీతికి పడి దేవుడి మీద అనుకుంటున్నాను, ఆయన ఇస్తాడు సార్, ఇక్కడ కాకపోతే అక్కడ ఇస్తాడు, అక్కడ కాకపోతే అక్కడ ఇస్తాడు సార్ అని నమ్మకంగా నమ్మగలవా? నువ్వు నమ్మితే అది అరణ్యమైన, ఎడారి అయినా, ఎర్ర సముద్రమైన, ఎరుగు అయినా, బబులోని చెరైనా, ఏదైనా ఈరోజు ఈ లోకమైనా ఆయన కోసం నమ్మకంగా బతుకు. నిన్ను నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మారుస్తా. ఆడెలాగ ఈడెలాగ ఇవన్నీ వదిలేసేయండి. ఏ టైంకి ఏం కావాలో నేను ఇస్తాను, ఏ టైం నువ్వు ఎక్కడ ఉండాలో నేను చూసుకుంటాను. ఈ స్థాయి మీరు నమ్మితే నేను చెప్తున్నానండి, నువ్వు అడిగింది ఎంత అయితే చెప్పండి, ఆయన అంత చేస్తా. ఆ స్థాయికి అంత చేయాలి అంటే అది సంవత్సరాలు పట్టొచ్చు, జీవితమే పట్టొచ్చు, లేదు నీ లైఫ్ ఆగిపోయి నీ పిల్లల ఆ భవిష్యత్తును చూడొచ్చు, ఏమవుతుందో తెలియదు. కానీ అప్పటి వరకు నువ్వు చేయాల్సిన పని చెప్పిన, మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ చెప్పండి, ఆయన మాట వల్లనే బతుకుతాడన్న ఆ నమ్మకానికి నువ్వు రావాలి.